హైదరాబాద్ గ్రోత్ రేటు 19.34% పెరిగిందని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికీ హైదరాబాద్ మొదటి స్థానంలోనే ఉందని వివరించారు. 15 ఏళ్లలో తెలంగాణ జీఎస్టీపీ గ్రోత్ రేట్ 11% ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 250 కోట్లకు పైగా ఆదాయం ఉన్న వ్యక్తుల సంఖ్య 467 ఉందని చెప్పారు. వారి వల్ల కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. హోమ్ లోన్స్ తీసుకునే వారి సంఖ్య హైదరాబాద్లో ఎక్కువని చెప్పారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు, ఆదాయ వనరులు పెరగటమే అందుకు కారణమని అన్నారు. హైదరాబాద్ ప్రపంచంలో 5వ స్థానంలో ఉందని వివరించారు. భవనాలు, లేఅవుట్ సరళీకృత అనుమతుల కోసం కొత్తగా బిల్డింగ్ నౌ అనే కొత్త విధానం తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం హైరైజ్ బిల్డింగ్స్ డ్రాయింగ్ ఆటో స్క్రూటినీలో ఆలస్యం అవుతుందన్నారు. అందువల్ల భవనాలు, లేఅవుట్ అనుమతుల విషయంలో జాప్యం జరుగుతుందని చెప్పారు. కొత్త విధానంలో ఆ సమస్య తీరుతుందని చెప్పారు. ఈ అప్లికేషన్ దేశంలోనే అత్యంత వేగవంతమైన స్క్రూటినీ సాఫ్ట్వేర్ కలిగి ఉంటుందన్నారు.